హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే మొదటి శుక్రవారమే వరలక్ష్మి వ్రతాన్ని అయితే ఆచరించానన్నమాట. సో ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏమిటంటే ఆ రోజు హడావిడి లేకుండా మనం ఏమేమి సిద్ధం చేసుకోవాలి పూజకు అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను అనమాట. అందుకంటే ముందు ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక వరలక్ష్మి పూజ వ్రతం కానీ చేయదలుచుకున్న వాళ్ళు 10 రోజుల ముందే ఇంటిని శుభ్రం చేయడం స్టార్ట్ చేయాలండి. ముందుగా వంటగది నీట్గా ఉండాలి, అలాగే బూజు ఉండకూడదు ఇంటికి. ఇవన్నీ 10 రోజుల ముందే స్టార్ట్ చేసేసుకోవాలి. తర్వాత పూజ చేసే 2 రోజుల ముందు దేవుడి గదిని శుభ్రం చేసుకోవాలి. దేవుడి గదిలోని చిత్రపటాలను శుభ్రంగా తుడుచుకొని పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి. అలాగే ఏవైనా విగ్రహాలున్నా వాటిని శుభ్రపరచుకోవాలన్నమాట. ఇవి కంప్లీట్ అయిపోయిన తర్వాత మనము ఒక లిస్ట్ రాసుకోవాలి. పూజకు ఏ సామాగ్రి కావాలి అనేది రాసుకోవాలన్నమాట. నైవేద్యాలకు కూడా ఏమేమి కావాలి అని. సో నేనైతే పూజకు 2 రోజుల ముందు ఇవన్నీ సిద్ధం చేసుకున్నాను. అంటే ముత్తైదువులకు జాకెట్టు, అలాగే నేను ముందుగా ఏం చేశాను అంటే శనగలు మొలకెత్తినవి ఇచ్చానన్నమాట. సో నానబెట్టిన శనగల కంటే మొలకెత్తిన శనగలు ఇస్తే చాలా మంచిదని చెప్పి నేను 3 రోజుల ముందే శనగలు నానేసుకొని వాటిని స్టోర్ చేశానన్నమాట. అవి మొలకెత్తిన తర్వాత ఆ రోజు వరలక్ష్మి వ్రతం రోజు తాంబూలంలో ముత్తైదువులకు ఇచ్చాను. సో ఇది మర్చిపోకండి. ఇక వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి మనం చీర పెట్టుకుంటాం కదా తాంబూలంలో. సో ఆ చీర కోసంకైతే మేము షాపింగ్కి వెళ్ళిపోయి చీర అయితే సెలెక్ట్ చేసేసుకున్నాము. ఆ తర్వాత ముత్తైదువులకి ఇచ్చే తాంబూలంలో జాకెట్ బ్లౌజెస్ కూడా తీసేసుకున్నామన్నమాట. సో ఇక కావాల్సిన అగరబత్తులు, అలాగే ఆవు పిడక, పసుపు, కుంకుమ ఇవన్నీ చీటీ రాసేసుకొని 2 రోజుల ముందే నేను అన్నీ తెచ్చేసుకున్నానన్నమాట. పూజా స్టోర్కి వెళ్ళేసి ఖచ్చితంగా మీరు ఒక చీటీ రాసుకోండి. ఆ తర్వాతే మర్చిపోకుండా మనం స్టోర్కి వెళ్ళినప్పుడు అన్నీ తెచ్చుకోవచ్చు అనమాట. అమ్మవారికి వాయనం కిట్టు, గాజులు, పసుపు, కుంకుమ, తాంబూలం ప్రతిదీ తెచ్చేసుకున్నాను అనమాట. ఇక నేను 2 రోజుల ముందే ఇలాగా గోరింటాకు పెట్టించుకున్నాను అనమాట. 2 చేతులకు పూజ చేసుకుంటున్నాను కదా, అందుకని. అలాగే నాకు గోరింటాకు అంటే చాలా ఇష్టం అనమాట. సో గోరింటాకు అనేది ఇక్కడ అవైలబుల్గా లేదు కాబట్టి ఇలాగ మెహందీ పెట్టించేసుకున్నాను. తర్వాత ఇప్పుడు పూజకు ముందు రోజైతే నేను మామిడాకులు, పూలు, ఆకులు, ఒక్కలు, పండ్లు అయితే సిద్ధం చేసేసుకున్నాను. అలాగే నైవేద్యానికి నేను మినపప్పు నానపెట్టేసుకున్నాను, అలాగే శనగలు నానపెట్టేసుకున్నాను అనమాట. సో ఇవన్నీ సిద్ధం చేసుకోవడం వల్ల మనకు పూజ అనేది చాలా ప్రశాంతంగా జరుగుతుంది. ఇక వరలక్ష్మి వ్రతం రోజైతే తెల్లవారుజామునే నిద్ర లేచి తలస్నానం చేసుకొని ఇలాగ నేను దేవుడిని అయితే అలంకరించేసుకున్నాను మామిడాకులతో. తర్వాత వంటగదిని శుభ్రం చేసేసుకొని ముగ్గులు పెట్టేసుకున్నాను. ఎప్పుడైనా ఈ విషయం గుర్తుపెట్టుకోండి, మీరు నైవేద్యాలు తయారు చేస్తున్నారు అంటే వంటగది అనేది చాలా శుభ్రంగా ఉండాలి. సో అందుకని నేను ముందుగా శుభ్రం చేసేసి ఇలాగ ముగ్గులు పెట్టేసి పసుపు కుంకుమలతో అలంకరించిన తర్వాత నైవేద్యాలు తయారు చేయడం స్టార్ట్ చేశాను. నేనైతే 5 రకాల నైవేద్యాలను అయితే తయారు చేశాను. పులిహోర, గుగ్గిళ్ళు, దద్దోజనం, పాయసం, వడలు చేశాను అనమాట. సో నేనైతే ముత్తైదువులకు ఏం రిటర్న్ గిఫ్ట్ ఇవ్వకుండా ఇలాగా మనకు మీల్స్ ప్లేట్ అనేది అవైలబుల్గా ఉంటుంది మార్కెట్లో. సో దాంట్లో నా సొంతంగా తయారు చేసిన ప్రసాదాలన్నీ ఆ ముత్తైదువులకు తాంబూలంతో పాటు ఇచ్చాను. నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఇక నైవేద్యాలన్నీ తయారైపోయిన తర్వాత సాయంత్రంగా నేను పూజ చేసుకుంటున్నాను కాబట్టి గడపను పసుపు కుంకుమలతో అలంకరించాను. ఇక ముత్తైదువులకి ఇచ్చే తాంబూలము, నైవేద్యం అన్నీ ముందుగా సిద్ధం చేసుకొని పెట్టేసుకున్నాను అనమాట. తర్వాత అమ్మవారికి పీఠం ఏర్పాటు చేసి పూజ చేసుకున్నాను. ఆ రోజు పంచమి తిథి కాబట్టి వారాహి అమ్మను కూడా పూజలో నేను పెట్టుకున్నాను అనమాట. ఇలాగా అమ్మవారికి సంబంధించినవన్నీ ఇలాగా చక్కగా అలంకరించుకొని నా పూజను అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇద్దండి నా చిట్టోడు కూడా వచ్చి దండం పెట్టుకుంటున్నాడు. పూజ అనేది పూర్తయ్యేలోప ముత్తైదువులందరూ వచ్చారు. ముత్తైదువులకు తాంబూలం ఇచ్చేసి నేను కూడా ఈ రోజంతా ఉపవాసం ఉన్నానన్నమాట. అందరూ తాంబూలం తీసుకుని వెళ్ళిన తర్వాత నేను కూడా భోజనం చేశాను. ఈ విధంగా అయితే నా వరలక్ష్మి వ్రతం అయితే జరుపుకున్నాను. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని షేర్ చేస్తున్నాను అనమాట. సో ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడుతున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.